అసలు మెగా ఫ్యామిలీకి ఏమైంది? 2026 మెగా ఫ్యామిలీకి కలిసి రావడం లేదా? ఏమైనా జరిగిందా? ఒకరి తర్వాత ఒకరు గాయాల పాలవుతున్నారు. అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మెగా ఫ్యామిలీలో చాలామంది హీరోలు ఉన్నారు. ఈ మధ్యలో ఒకరి తర్వాత ఒకరు గాయాల పాలవుతున్నారు. అసలు ఏమైంది? మొదటిగా చిరంజీవి గారికి ఇంట్లో జిమ్ చేస్తుండగా మణికట్టు వద్ద చిన్న దెబ్బ తగిలింది. డాక్టర్లు సర్జరీ చేసి రెస్ట్ తీసుకోమన్నారు. అప్పుడు కొంచెం షూటింగ్లో దూరంగా ఉన్నారు. తర్వాత రామ్ చరణ్ పెద్ద మూవీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. పెద్ద సినిమా షూటింగ్లో జరుగుతున్న సమయంలో యాక్షన్ సీక్వెన్స్ కోసం చేస్తుండగా కంటికి చిన్న గాయమైంది. గాయం తగ్గిన తర్వాత రామ్ చరణ్ షూటింగ్లో పాల్గొనడం జరిగింది. అది అలా ఉండగా వరుణ్ తేజ్ కూడా కొత్త సినిమా కోసం వాలీబాల్ ప్రాక్టీస్ చేస్తుండగా నీ ఫ్రాక్చర్ అయ్యింది. సర్జరీ చేశారు. ఆయన కూడా సినిమాలకు దూరంగా ఉండి రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అది అలా ఉండగా రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇలానే జరిగింది. తను పార్టీ సమావేశంలో ఉండగా తను అస్వస్థతకు గురయ్యారు. వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశారు. చేసిన తర్వాత సర్జరీ చేసి 2 వారాల దాకా రెస్ట్ తీసుకోవాలని సూచించారు. ఈ 4 సంఘటనలు జరిగాయి. ఈ 4 సంఘటనలు జరిగిన తర్వాత మెగా ఫ్యాన్స్ అందరూ ఆందోళన చెందుతున్నారు. తమ ఇష్టమైన హీరోలకు గాయాలవుతున్నాయి అని ఎందువలన అని అందరూ ఫ్యాన్స్ చాలా బాధల్లో మునిగిపోతున్నారు. మెగా ఫ్యామిలీకే ఎందుకు ఇలా జరుగుతుందని అందరూ అసంతృప్తిగా ఉన్నారు. 2026 వరుసగా నలుగురికి ఇలా జరిగింది. ఎందువలనేది ఎవ్వరికీ తెలియడం లేదు. ఏదైనా మాత్రం ఫ్యాన్స్ మాత్రం చాలా బాధగా ఉన్నారు. మెగా ఫ్యామిలీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. టాలీవుడ్లో మెగా ఫ్యామిలీలో హీరోలందరూ మంచి స్థాయిలలో ఉన్నారు. అందరూ తమదైన శైలిలో యాక్టింగ్ చేస్తూ మంచి పేరు సంపాదించుకున్నారు. చిరంజీవి గారు వేసిన బాటలలో నడుస్తూ అందరూ ఒక ఉన్నత స్థాయిలోకి ఎదిగారు. రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్గా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా, అందరు హీరోలు తమకంటూ ఒక స్థాయిని క్రియేట్ చేసుకున్నారు. ఏదేమైనప్పటికీ మెగా హీరోలు అందరూ బాగుండాలి అని కోరుకుందాం. మెగా ఫ్యాన్స్ అందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.